హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో టమోటా నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ నిలువ పచ్చడికి టమోటాలని ఊరపెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎండపెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా ఈ టమోటా పచ్చడి చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. అలాగే రైస్‌లోకి తిన్నా, అలాగే దోసల్లోకి తిన్నా కూడా చాలా బావుంటుంది. మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేసి ఉండకపోతే మాత్రం తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 6 నెలల వరకు కూడా నిలవుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా 2 కేజీలు టమాటాలను తీసుకోవాలి. నేను 2 కేజీల పచ్చడి ఎలా తయారు చేయాలనేది కొలతలతో సహా చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఇలా టమోటాలు రెడ్‌గా ఉన్నవి, కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకుంటే పచ్చడి రుచి అనేది బావుంటుంది. ఇప్పుడు ఈ టమోటాల్ని శుభ్రంగా కడిగి, ఆ తర్వాత తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. నిలువ పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే తడి తగలకూడదు. తడి తగిలింది అంటే పచ్చడి పాడైపోతుంది. ఇలా పూర్తిగా ఆరిన తర్వాత వీటిని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు మగ్గనిస్తే మనకి ఈ టమోటా ముక్కలు కాస్త మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి వీటిని ఇలా మధ్య మధ్యన కలుపుకుంటూ ఉడికించుకోవాలి. టమోటా ముక్కలు ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఇందులోకి 200 గ్రాముల చింతపండుని తీసుకుని గింజలు అలాగే కాడలు ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఈ చింతపండును కూడా ఈ ఉడుకుతున్న టమాటా ముక్కల్లో వేసి ఉడికించుకోవాలి. చింతపండు కేజీ టమోటాలకి 100 గ్రాముల చొప్పున పడుతుంది. నేను ఇప్పుడు 2 కేజీల టమోటాలు తీసుకున్నాను కాబట్టి 200 గ్రాముల చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు, ఈ టమోటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఉడకటానికి నాకు 25-30 నిమిషాలు టైం పట్టింది. ఇదంతా బాగా ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని ఉడికించేటప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో అలాగే లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటేస్తుంది. చూస్తున్నారు కదా! ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కదా! మరి కాస్త ఉడికించుకుంటే సరిపోతుంది. మీరు ఈ టమాటా ముక్కల్ని, చింతపండుని సరిగ్గా ఉడికించలేదనుకోండి, మీకు పచ్చడనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదు. అందుకని టమాటా ముక్కల్ని, చింతపండుని బాగా ఉడికించుకోండి. అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఉడికి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా! ఇది కొంచెం చిక్కబడింది కూడా. మరి కాస్త చిక్కబడేంత వరకు కూడా ఇదే విధంగా ఉడికించుకోవాలి. మనకి ఈ టమాటా పేస్టు ఎంత బాగా ఉడికితే మనకి అంత టేస్ట్ బావుంటుంది. చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3/4 లీటరు పల్లి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇవి పొట్టు తీసేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 7, 8 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఇందులోకి 1 స్పూను ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ దినుసులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసినాక కూడా ఆ ఆయిల్‌లో ఉన్న హీట్‌కి మరి కాస్త కలర్ వస్తాయి. అప్పుడు కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు కావాలనుకుంటే తాలింపు కోసం పప్పు నూనె కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపును కూడా పక్కన పెట్టేసి స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకోవాలి. ఈ మెంతుల్ని దోరగా వేయించుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి మాడిపోకుండా చూసుకోండి. మాడిపోయాయంటే మాత్రం బాగా చేదుగా అయిపోతుంది. పచ్చడిలో వేస్తే రుచి మారిపోతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్‌లోకి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలోకి 4 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఆవాలను కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి ఇవి చిటపటమనేంత వరకు వేయించుకొని వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా వేయించుకోండి. ఈ దినుసులు ఏమాత్రం మాడిపోయినా కూడా పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. చేదుగా అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా వేయించుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రను కూడా ఇలా దోరగా వేయించుకోవాలి.
ఇలా వేగిన తర్వాత ఈ జీలకర్రని కూడా ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేయించిన ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్‌ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకొని, ఆ తర్వాత అదే మిక్సీ జార్‌లోకి ఒక కప్పు రాళ్ళుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీరు వీలైతే ఈ ఉప్పుని కాసేపు ఎండలో పెట్టి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమోటా, చింతపండు పేస్ట్ కూడా పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. ఇలా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్‌లో వేసుకొని ఒక 2 లేదా 3 పల్సులిచ్చి తీసేయండి. మిక్సీ జార్‌లో వేశాక ఎక్కువ సేపు గ్రైండ్ చేయొద్దు. ఇలా 2, 3 పల్సులిచ్చి తీసేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా! మరీ పేస్ట్‌లా లేదు, అలా అని ముక్కలు కూడా లేవు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా టమాటా గుజ్జును కూడా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. మీరు ఈ పచ్చడి పట్టేటప్పుడు మీరు వాడే గిన్నెలు కానీ, మిక్సీ జార్లు కానీ, అలాగే గరిటె కానీ ఎక్కడా తడి లేకుండా చూసుకోండి. తడి తగిలిందంటే కనుక పచ్చడి నిలవుండదు, పాడైపోతుంది. అందుకని చేతులు కానీ ఏమీ తడి లేకుండా చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు, అలాగే మనం గ్రైండ్ చేసుకున్న ఉప్పు మొత్తాన్ని వేసేసుకోవాలి. ఆ తర్వాత అదే కప్పుతో 1.5 కప్పు కారం వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. నేను మొత్తం కారం ఒకేసారి ఎందుకు వేయలేదంటే, ఇప్పుడు గిన్నెలోకి సరిపోదని నేను వేయలేదు. గిన్నెలో ఖాళీ ఉంది అనుకుంటే కనుక ఒకేసారి వేసేసుకోవచ్చు. నేను కొంచెం చిన్న గిన్నె తీసుకున్నాను. అందుకని ఒకసారి కలుపుకున్న తర్వాత మిగతా హాఫ్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు, కారం అనేది ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఉప్పు, కారం కరెక్ట్‌గా సరిపోయాయి. ఒక్కొక్కసారి మనం తీసుకునే కారం ఘాటు తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటుంది కదా! దాన్ని బట్టి కూడా చూసి వేసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ గిన్నెతోటి ఒక గిన్నె ఉప్పు, 1.5 గిన్నె కారం వేసుకుంటే నాకు కరెక్ట్‌గా సరిపోయాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని పక్కన పెట్టేసి, మనం ఇంతకు ముందే తాలింపును కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ తాలింపు కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇలా చల్లారిపోయిన తాలింపుని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయకూడదు. వేడిగా ఉన్నప్పుడు పచ్చడిలో వేశారంటే పచ్చడి నల్లగా అయిపోతుంది. ఇలా చల్లారిపోయిన తర్వాత ఈ ఆయిల్‌ని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం సేపు కలుపుతూ ఉంటే మనకి ఆయిల్ అంతా పచ్చడి పీల్చేసుకొని చక్కగా కరెక్ట్‌గా సరిపోతుంది. నిలువ పచ్చడిలోకి ఎప్పుడైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బావుంటుంది. పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు నిలువ ఉంటుంది. చూసారు కదా! ఇన్‌స్టంట్ టమోటా నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ములక్కాయ నిలువ పచ్చడి, కొత్తిమీర నిలువ పచ్చడి ఎలా తయారు చేయాలో వీడియోస్ అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే కనుక డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. పచ్చడి తయారు చేసిన తర్వాత ఇలా గిన్నెలో కొంచెం అన్నం వేసుకుని, నెయ్యి వేసుకుని, పచ్చడి కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.